నమస్కారం అండి. నేను 16వ డివిజన్ యూనిట్ ఇన్ఛార్జిని. మా తమ్ముడు జోరేపల్లి గురుకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ 16వ డివిజన్లో ఎంతో కష్టపడుతూ పిల్లకాయలని అందరినీ కలుపుకుంటూ ఈ వార్డు అభివృద్ధి కోసం కోటంరెడ్డి సీనన్న ఆధ్వర్యంలో పనిచేస్తూ నారాయణ సార్ సూచనల మేరకు ఈ వార్డులో ప్రతి నిత్యం. నమస్కారం. మా పేరు రాజీ, 16వ అధ్యక్షుడిని. ఈరోజు మేమందరం ముందుగా పిలుచుకునే మామ గురుమామ మామ అనే పదం చాలా విలువైన పదం. అది అందరికి దక్కడం చాలా అరుదైన విషయం. కాబట్టి గురుమామ మేము మామయ్యని చూసిన నిన్ను 100 ఏళ్ళు నీకు అండగా ఉంటాము. ఈరోజు పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్నటువంటి జోగపల్లి గురుకృష్ణ గురు గురించి మీ అందరికీ తెలియదేం కాదు. అతను స్నేహితులు కానీ బంధువులు కానీ చిన్న ఇబ్బందుల్లో ఉండడం కూడా అతను ముందుకు వచ్చి అతని చేతనైన సహాయం చేస్తాడు. అటువంటి మంచి గుణం ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇంకా అభివృద్ధిలోకి వచ్చి రాజకీయంగాను, ఆర్థికంగాను, ఆరోగ్యంగాను ఉన్నత స్థాయికి ఎదగాలని తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా చిన్ననాటిన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. కాబట్టి అతనికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా రాజకీయంగా, ఆర్థికంగా అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ తన వంతు కర్తవ్యాన్ని నెరవేర్చుతూ ఈ యొక్క తనకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చగలిగి ప్రతి ఒక్కరికి సహాయకుడిగా ఉండి రాబోదినాల్లో బర్త్డే కాకపోతే ఆయన ఈ డివిజన్లో వర్కులు గెలకలని చేపిస్తుంటాడు. మా తమ్ముడు వ్యక్తి మంచోడు, చాలా గుణమైన వ్యక్తి. మరియు అతను చేస్తున్నారు ప్రతిరోజు ఏదో కార్యక్రమంలో పాల్గొంటూ చేస్తుంటాడు. అతను సీనన్న నారాయణ సార్ గారి ఆశీర్వచనాలు ఎప్పుడూ ఉండి ప్రతి సంవత్సరం ఈ విధంగా దినదినాభివృద్ధి చెందుతూ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ 100 ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సంతోషంగా వారి కుటుంబ సభ్యులు ఆనందంగా జీవించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఎంతోమందికి జీవితమిస్తూ పేదల వారికి పెన్నిదిగా మంచి పేరు తెచ్చుకుంటున్నటువంటి మా గురువు ఇంకా ఎక్కువ ఎదగాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జన్మదిన గురుకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే గురుమామ. పుట్టినరోజు శుభాకాంక్షలు.